హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈరోజు మీకోసం ఈ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లోకి వెళ్ళి ఏమైనా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. మన హిందూ పురాణ ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ రోజు ఎవరైతే మాఘ స్నానాలు చేస్తారో వాళ్ళకి ఎంతో అదృష్టం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు శ్రీమన్నారాయణుడు గంగా జలంలో ఉంటాడు. అందువలన ఆ రోజు ఎవరైతే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తారో వైకుంఠ లోకానికి శుభమని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజు దేవతలు తన శక్తులను, సర్వశక్తులను, తేజస్సును గంగాజలంలో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానం ఎంతో పవిత్రమైనదని మనకి పురాణ ప్రకారం చెప్తూ ఉంటారు. ఈరోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ కథ కనుక విన్నారు అంటే ఎంతో అదృష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ రోజున కొడుకులున్న తల్లిదండ్రులు దానాలు గనక చేశారు అంటే కొడుకులు ఉన్న దోషాలు తొలగిపోతాయి. ముందు మనము ఈ కథ ఏంటో తెలుసుకుందాము. ఒకసారి జిహ్ను మహర్షి గృస్తమధుని ఆశ్రమానికి వచ్చాడు. అతిథి సత్కారాలైనాక వారిద్దరూ ఇష్టాగోష్ఠిలో ఉన్నారు. ఆ సమయంలో మాఘమాస వ్రతం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు జహ్నుడు గృస్తమధునితో, మునీంద్ర, మాఘమాస వ్రతం చేస్తే ఇహపర సుఖాలు కలుగుతాయి అంటాడు. అంతేనా, లేకపోతే బ్రహ్మజ్ఞానం, శాశ్వత కైవల్యం కూడా సిద్ధిస్తాయా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న గృస్తమధుడు, ఓ మునీశ్వర, జహ్ను మహర్షి మాఘమాస వ్రతం సామాన్యమైనది కాదు. అది కల్పవృక్షం లాంటిది, అక్షయ ప్రాతర లాంటిది. అడిగినవన్నీ ఇస్తుంది. ఏది కావాలంటే దాన్నే మనం పొందవచ్చు. కామధేనువులాగా దీని నుంచి అన్నీ పొందవచ్చు. ఈ వ్రతం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఈ వ్రతం చేస్తే విష్ణువు ఆనందిస్తాడు. శ్రీ మహావిష్ణువు తృప్తి చెందితే మనకు ఇవ్వలేనిది ఏముంటుంది? జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహంతోనే కలుగుతాయి అని చెబుతున్నాడు. శాస్త్రాలు కాబట్టి జ్ఞాన వైరాగ్యాలతో పాటుగా మాఘమాస వ్రతం చేస్తే మోక్షం కూడా సిద్ధిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు గృస్తమధుడు. పూర్వకాలంలో ఆనంద శర్మ అని ఒక బ్రాహ్మణుడు గంగానది తీరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన మంచి పండితుడు, వేదాంగ విధుడు, సకల శాస్త్ర పారంగతుడు, యజ్ఞయాగాలు చేసిన కర్మిష్ఠి, నిష్ఠాగరిష్ఠుడు. ఇంతటి మహానుభావునికి సంతాన యోగం లేదు. ఒక రోజున ఆనంద శర్మ తన భార్యతో, మనకు శ్రీ సంపదలు, భోగభాగ్యాలు, పేరు ప్రతిష్ట, గౌరవము అన్నీ ఉన్నాయి. కానీ ఒక కుమారుడు కూడా లేడు. పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చెట్టు వంటిది ఒకటే అంటారు పెద్దలు. దానం కొద్ది బిడ్డలు అని చెబుతున్నారు శాస్త్రాలు. గత జన్మలో మనం సరిగ్గా దాన ధర్మాలు చేసి ఉంటాము. అందువల్ల మనకు సంతానం కలగలేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నేను లక్ష్మీనారాయణ్ణి గురించి తపస్సు చేస్తాను. ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకుంటాను అని చెప్పాడు. చెప్పినట్లే ఒక శుభముహూర్తాన ఇంటి నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న అరణ్యానికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఓం నమో నారాయణాయ అంటూ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఆ జపం కాస్త తపస్సుగా మారింది. ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. తపశ్శక్తి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చేరింది. ఆయన ప్రసన్నుడైనాడు. శంకు చక్రాలతో పీతాంబధారి అయి లక్ష్మి సమేతంగా గరుడ వాహనదారుడై ఆనంద శర్మ సాక్షాత్కరించాడు. ఆనంద శర్మ తదేకమైన దృష్టితో ధ్యానముతో ఉన్నాడు కాబట్టి శ్రీహరి వచ్చిన విషయం కూడా గమనించలేదు. భగవంతుడు అతని ఏకాగ్రతకు, పట్టుదలకు ఆనందించాడు. పిలిచాడు. మధురమైన ఆ పలుకులు విన్న ఆనంద శర్మ ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా దేవాది దేవుడు ఉన్నాడు. బ్రహ్మానందం చెందాడు. సాష్టాంగ పడ్డాడు. భక్తి పారవాస్యంతో లక్ష్మీనారాయణను స్తుతించాడు. పూర్తిగా ప్రసన్నుడైనాడు వాసుదేవుడు. బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్న శర్మ వెంటనే నాకు పుత్ర సంతానం కావాలి అని అడగలేదు. నీ పాదాల మీద భక్తిని ప్రసాదించు అన్నాడు. ఆ తర్వాత, స్వామి, నేను ఉత్తమ గతులు పొందాలంటే సంతానం కావాలి కదా, అందుచేత నాకు సంతానాన్ని అనుగ్రహించు, జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించు, అంత్యకాలంలో నీ సన్నిధి చేరేట్లుగా, ముక్తి పొందేట్లుగా వరాన్ని అన్నాడు. శ్రీ మహావిష్ణువు సంతోషంతో, నీవు కోరిన వరాలను ఇస్తున్నాను అంటూ ఇచ్చి అంతర్ధానమైనాడు. ఆనంద శర్మ కూడా మహాదానంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ఆనంద శర్మ సంతానం కలుగుతుందన్న నమ్మకంతో భార్యతో కాపురం చేస్తున్నాడు. అతడి భార్య నెల తప్పింది, గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన ఆనంద శర్మ మహాదానందం చెందాడు. కాలక్రమేణా ఆమెకు నెలలు నిండి ఉన్నాయి. 12 బిడ్డ జన్మించాడు. పిల్లవాడు దినదిన ప్రవర్తమానుడవుతున్నాడు. ఆట పాట ముద్దు మురిపాలతో కాలం గడిచి
గడిచిపోతుంది. ఒకనాడు నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చాడు. అతిథి మర్యాదలు పూర్తయినాయి. పిల్లవాడిని చూశాడు. నారదుడు అన్ని లక్షణాలు బాగున్నాయి, కానీ ఆయుష్ మాత్రం 12 సంవత్సరాలే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న ఆనంద శర్మ దంపతులు దుఃఖసారంలో మునిగిపోయారు. ఏదో కుమారుడు పుట్టాడని సంతోషపడుతున్నాం, ఇతడు అల్పాయుష్కుడు అనడం ఏమిటి అని ఆలోచిస్తున్నారు, విచారిస్తున్నారు. ఆనంద్ శర్మ ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు భార్యతో ఎందుకు దుఃఖిస్తావు? పగను త్రాచుపాము వలె బ్రాని జనించిన దారి వెంబడిన్ దగలి చరించు మృత్యువు విధిదాయువుగా వసంబే అన్న పెద్దల మాట వినలేదా? పుట్టిన ప్రతివారికి మరణం తప్పదు. ఈ జగత్తులో నిత్యము సత్యము శాశ్వతమైనది. బ్రహ్మము ఒకటే. యాదృశ్యము తన్నస్యము అంటున్నాయి వేదాలు. దృశ్యమానమైనదంతా నశించిపోయేదే. కాకపోతే కొన్ని ముందు కొన్ని వెనక అంతే. ఒక మాట గుర్తించు, భూమి మీద పుట్టిన ప్రాణులే కాదు, కొండలు, బండలు, పర్వతాలు, సముద్రాలు అన్నీ నశించిపోతాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ లోకాలు కూడా నశించిపోయేవే. అంతదాకా ఎందుకు? పూజించే దేవతలు, మనకు వరాలిచ్చే దేవతలు ఎవరు శాశ్వతం కాదు. శ్రీమన్నారాయణుడు ఒక్కటే నిత్యము సత్యము శాశ్వతమైన వాడు. బ్రహ్మదేవుడికి రాత్రి అంటే ప్రళయము, ఆయనకు పగలు అంటే సృష్టి. విచారించే ఉపయోగం లేదు. ఏం జరిగిన గత జన్మ ఫలం. పూర్వజన్మలో మనం చేసిన కర్మ, ఆ కర్మ ఫలితంగానే అన్నీ జరుగుతాయి. ఇందులో సందేహం లేదు. కర్మ ప్రకారమే ప్రాణులు జన్మిస్తుంటాయి. ఈ శరీరము, ఈ బుద్ధి, ఈ ఐశ్వర్యం అన్ని కర్మ వల్ల వచ్చినవే. ప్రాణులన్నీ కర్మను అనుసరించి పుట్టి కర్మను అనుసరించి మరణిస్తాయి. మన పాత్ర అయిపోయగానే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము. కర్మను అనుసరించే మళ్ళీ జన్మిస్తాము. జనన మరణాలు లేనివాడు, అత్యంత రహితుడు, పరమాత్ముడైన వాసుదేవుడు ఒక్కటే. ఘటన సమర్థుడే అతడే. కాబట్టి నేను మళ్ళీ తపస్సు చేసి శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తాను అంటూ అడవికి బయలుదేరాడు ఆనంద శర్మ. అరణ్యంలో గతంలో తాను తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి అడవి ఎలా ఉంటుంది, ఏ ప్రాంతం తపస్సుకు అనుకూలంగా ఉంటుంది, నీటి సదుపాయం ఎక్కడ ఉంటుంది, తినడానికి పండ్లు ఎక్కడ దొరుకుతాయి, ఈ విషయాలు తెలుసు. అందుకని పూర్వం తాను తపస్సు చేసిన ప్రాంతానికే వెళ్ళాడు. అదే చోట కూర్చొని తపస్సు ఆరంభించాడు. కొద్ది కాలానికి అతని తపస్సు ఫలించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, వస్తా, కొద్ది కాలం క్రితమే కదా నువ్వు తపస్సు చేసి వరం పొందావు, మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీకు ఏం కావాలి అని అన్నాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కాగానే ఆనందంతో పొంగిపోయాడు ఆనంద శర్మ. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పుడు స్వామి, గతంలో నాకు కుమారుడు కలుగుతాడని వరణమిచ్చావు. అలాగే కొడుకు పుట్టాడు. చాలా ఆనందంగా ఉన్నది. కానీ వాడు అల్పాయుష్కుడు అంటున్నారు. 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు అని నారదుడు చెప్పాడు. దాంతో తల్లిదండ్రులమైన మేమిద్దరము చాలా బాధపడుతున్నాము. మా విచారానికి హద్దు లేదు. ఆ దుఃఖాన్ని నువ్వే పోగొట్టాలి. అందుకే నిన్ను శరణు వేడుకున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మీనారాయణుడు, ఓ బ్రాహ్మణోత్తమా, గత జన్మలో నీ భార్య చేసిన కర్మ వలనే నీ కుమారుడు అల్పాయుష్కుడైనాడు. వాడికి 12 సంవత్సరాలకే మరణం సంభవిస్తుంది. అప్పుడు భార్యాభర్తలైన మీరిద్దరూ మాఘమాస వ్రతం చేయడానికి సంకల్పించి ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేసి ఈ వ్రతం పూర్తి చేయడానికి ఉద్యుక్తులైనారు. ఈ విధంగా యథావిధిగా వ్రతం చేస్తూ మాఘ పూర్ణమి రోజున సూర్యనారాయణని ఆరాధించి ఆయన నివేదన కోసం పాయసం వండి నివేదన చేయడం మర్చిపోయింది నీ భార్య. అది చాలా పెద్ద దోషము. దాంతో అప్పుడు ఆమె చేసిన వ్రతం కాస్త భగ్నమైపోయింది. ఆ కారణం చేతనే ఇప్పుడు నీ కుమారుడు అల్పాయుష్కుడైనాడు. మీ దంపతులిద్దరూ నియమనిష్టలతో మాఘమాస వ్రతం చెయ్యండి. ప్రతిరోజు గంగా స్నానం చేసి గంగా జలాన్ని తెచ్చి మీ కుమారుడి మీద జల్లండి. ఏ లోపాలు లేకుండా వ్రతం పూర్తి చేయండి. దీంతో అతనికి ఉన్న ప్రాణగండం పరిహారమైపోతుంది. మీ కుమారుడు దీర్ఘాయుషుడవుతాడు. మాఘవ్రతం అన్ని పాపాలను హరించి వేస్తుంది. దీని మహిమ చెప్పడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాదు. దీని గురించి బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, నేను, నారదులకు మాత్రమే తెలుసు. నేను చెప్పినట్లుగా ఈ వ్రతం చేసి ఈ నెల రోజులు నీ కుమారుడి మీద గంగాజలం చల్లు. నీ కుమారుడు దీర్ఘాయుషుడవుతాడు. మీకంతా మేలే జరుగుతుంది అని చెప్పి నారాయణుడు అంతర్ధానమైపోయాడు. ఆనంద శర్మ చాలా ఆనందించాడు. నారదుడు చెప్పినట్లుగా తన కుమారుడు అల్పాయుష్కుడే అయినప్పటికీ దానికి పరిహారం దొరికింది. ఇంటికి వచ్చి జరిగిన సంగతంతా భార్యకి చెప్తాడు. వారిద్దరూ మహా ఆనందించి మాఘమాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో మాఘమాసం రానే వచ్చింది. భార్యాభర్తలు నియమనిష్టలతో మాఘమాసం మొదలుపెట్టారు. ప్రతిరోజు గంగలో స్నానం చేసి శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా గంగాజలం తెచ్చి పిల్లవాడి మీద చల్లాడు. మాఘమాసంతో పాటుగా వ్రతం కూడా పూర్తయింది. ఇలా చేసినందువల్ల పిల్లవాడు దీర్ఘాయువు అయినాడు. అతడికి 3వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీశారు. 7వ సంవత్సరం
ఉపనయనం చేసి గురుకులానికి పంపారు. విద్యాభ్యాసం పూర్తయింది. తగిన కన్యను చూచి వివాహం చేశారు. కుమారుడికి పిల్లలు కలిగారు. ఆనంద శర్మ దంపతులు మనములతో కాలక్షేపం చేస్తూ చాలా కాలం గడిపారు. అంత్యకాలంలో శ్రీమన్నారాయణ ధ్యానిస్తూ విష్ణులోకం చేరారు. అందుచేతనే జహ్ను మహర్షికి మాఘమాస వ్రతంతో తీరని కోరిక లేదు అని చెప్పాడు గృస్తమధుడు. ఈ కథ విన్నారు కదండి. ఈ కథ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అంతేకాదు ఈ మాఘమాసంలో ఎవరైతే దానాలు చేస్తారో వాళ్ళకి ఎంతో ఫలితం ఉంటుంది. ఈరోజు మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే గొడుగు కానీ తబలి కానీ నువ్వులు కానీ దానం కనుక చేశారు అంటే మీకున్న సకల పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈరోజు బెల్లం పరమాణం చేసి నైవేద్యంగా విష్ణుమూర్తికి సమర్పించి ఆ నైవేద్యాన్ని చుట్టుపక్కల ఉన్న బంధువులకు కానీ లేకపోతే గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో ఉండే భక్తులకు కానీ ప్రసాదం కనుక దానం కనుక చేశారు అంటే మీ కొడుకులకున్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ 4 మీద ప్రెస్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.